Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం. తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామం. ప్రజల్ని మాయమాటలతో మభ్యపెట్టారని, తల్లికి వందనం పేరుతో తల్లికి పంగనామం పెట్టారని మాజీ ఎమ్మెల్యే వైకాపా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో వెన్నుపోటు దినంలో భాగంగా పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ వరకు భారీ ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనంతో దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, దాడులు, ఆస్తి నష్టాలు ఎలా పడితే అలాగా ఈ రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రజలు నిశితంగా గమనిస్తా ఉన్నారు. ఒకటైతే మంచి జరిగింది అని మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. పాలకి నీళ్ళకి తేడా తెలియాలి అని అన్నా, మంచికి చెడుకి తేడా తెలియాలి అని అన్నా, ఖచ్చితంగా ఇటువంటి రాక్షసులు అధికారంలో ఉన్నప్పుడు, పరిపాలన చేస్తా ఉన్నప్పుడు మేమేమి మంచి చేసామనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకి తేడాని గమనించేటటువంటి రోజు ఇవాళ వచ్చింది అని చెప్పి కూడా ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. అదే రకంగా రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ వేళకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6 హామీలను ప్రకటించారో ఈ కూటమి 3 రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రకటించినటువంటి అమలు చేయనటువంటి సందర్భంగా వాటిని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 175 నియోజకవర్గాల్లోని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా ఇవాళ అతి సామాన్యమైనటువంటి ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రతి చోట కూడా వేల మంది పాల్గొన్నారు అనేటువంటిదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఒక్క ఏడాదిలోనే వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడింది ప్రజల్లో అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా సూపర్ 6 లో ఆవేళ ఏదైతే మా పథకాలని కాపీ కొడుతూ మరింత గొప్పగా ఎక్కువగా చేస్తాము అని చెప్పారు. ఉదాహరణకు మనం అమ్మఒడి తీసుకుంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇస్తాము అని చెప్పి ఆవేళ నవరత్నాల పథకాలని 2019 ఎన్నికల్లో ప్రకటించాము. తూచా తప్పకుండా వాటిని అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం మాదైతే. ఒకరికి కాదు, ఇంట్లో నలుగురుంటే నలుగురు, 40 మంది ఉంటే 40 మందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరిట పథకాన్ని ఇస్తాము అని చెప్పినటువంటి కూటమి నాయకులు తల్లికి వందనం దేవుడిగా తల్లికి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనందరం కూడా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అదే రకంగా రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి విధంగా పెట్టుబడి సాయం చేస్తాము అని చెప్పి
ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2వ ఏడాది నుంచి ఏడాదికి 12,500 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు అందిస్తాము అని చెప్పి ప్రకటించాము 2019 ఎన్నికల్లో. చెప్పిన దానికంటే కూడా గొప్పగా మిన్నగా మొదటి ఏడాది నుంచే 13,500 రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 67,500 రూపాయలు ఆర్థిక సాయాన్ని. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.